Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. మిత్రి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుందిళ్ల బ్యారేజీని సందర్శించిన సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి. గడువులోగా మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశం. నేటి నుండి మృగశిర కార్తె చేపల కోసం మార్కెట్లకు పోటెత్తిన జనం. లోక్ అదాలత్ కు విశేష స్పందన. రాజీతోనే పెండింగ్ కేసుల పరిష్కారమన్న జడ్జి. వెల్కమ్ బ్యాక్. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ నిర్మాణ విచారణలో భాగంగా పెద్దపల్లి జిల్లా మంతని మండలం సిరిపురం వద్ద సుందిళ్ల బ్యారేజీని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ పరిశీలించారు. మొదటగా స్థానిక ఇంజనీరింగ్ అధికారులతో కలిసి బ్యారేజీపై భాగాన్ని సందర్శించారు. గిట్ల వద్ద పరిశీలించి అధికారులను పలు వివరాలని అడిగి తెలుసుకున్నారు. అనంతరం దిగువకు వెళ్లి ఇంజనీరింగ్ అధికారులు మరమ్మతులు చేపడుతున్న నవయుగ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. బ్యారేజ్ సమస్యపై పలు సూచనలు చేశారు. గడువులోగా మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అంతకుముందు రామగిరి మండలంలోని సుందిళ్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పురాతన దేవాలయాన్ని జడ్జి దంపతులు దర్శించుకున్నారు. నేటి నుండి మృగశిర కార్తె కావడంతో మార్కెట్లలో సందడి నెలకొంది. చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు మార్కెట్లకు క్యూ కట్టారు. మృగశిర కార్తె సందర్భంగా గిరాకీ పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. ధర ఎంత ఎక్కువైనా కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నట్లు వారు చెబుతున్నారు. మృగశిర కార్తె సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మార్కెట్ల వద్ద సందడి నెలకొంది. చేపలు కొనుగోలు చేసేందుకు ఉదయం నుంచి వినియోగదారులు బార్లు తీరారు. మృగశిర కార్తె రోజున చేపలు తినడం వల్ల వ్యాధులు నయమవుతాయని ప్రజల విశ్వాసం. ఇక్కడ ఎప్పుడైనా చేపలు దొరుకుతాయి, లేకపోతే మురకశీల ఇయ్యాల. మురకశీల శనివారం వచ్చింది, కొద్దిగా ఎద్దెం మధ్యమే ఉన్నది, కానీ 24 గంటలు చేపల మార్కెట్లోనే చేపలు మాత్రం దొరుకుతాయి. మురకశీలకు చేపలు అందరు కొంటుపోతారు. మంచిగా ఉన్నాయి చేపలు పానంతో. మురకశీల కొత్త ఒక్కరు కొంటపోతారు. పానంతో ఉన్న చేపలు ఇక్కడ తెచ్చి అమ్ముతాను, అగ్గోనే ఎత్తాను. రావాలి మీరందరూ. శనివారం ఒక్క పొద్దులు రేపైతే మంచి గిరాకీ ఉంటుంది. అందరు రావాలి, మీరు వచ్చి కొనుక్కోవాలి. ఇక్కడనే మురకశీల రోజు తింటే 300 రోగాలు పోతాయి. మురకశీల కంపల్సరీ. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు బార్లు తీరారు. ధర ఎంత ఎక్కువైనా సరే కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకొచ్చారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ చేపల మార్కెట్లో సందడి నెలకొంది. కొర్రమీను, టమ్టమ్, ఫ్యాంప్లెట్, బంగారు తీగ వంటి పలు రకాల చేపలు, రొయ్యలు, పీతలు దిగుమతి అయ్యాయి. దీంతో మార్కెట్లన్నీ వ్యాపారులు జనాలతో కిటకిటలాడాయి. చేపల ధరలు కూడా గత ఏడాది కన్నా మరింత పెరిగాయి. సాధారణంగా రవ్వ, బొచ్చ 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు కేజీ అమ్ముడవుతూ ఉంటాయి. మృగశిర కార్తె సందర్భంగా వీటి ధర కొద్దిగా పెరిగింది.
బొమ్మ చేప కిలోకు 400 నుండి 500 వరకు ధర పలికింది. నేడు శనివారం కావడంతో గిరాకీ కాస్త తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కడి నుంచి పెద్దలు తినాలని ఉన్నది, ఈరోజు అదే పాటిస్తారు. తినాలని 150, 120 బొమ్మ చేపలు లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డి హేమంత్ కుమార్. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం రాజీయ రాజమార్గం అని తెలిపారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో నిర్వహించిన నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జడ్జి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పెండింగ్ కేసులు పరిష్కరించారు, చట్టాలపై అవగాహన కల్పించారు. పెద్దపల్లి జిల్లా కోర్టులో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ హేమంత్ కుమార్ హాజరై పలు కేసులను పరిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని కక్షిదారులకు చట్టాలపైన అవగాహన కల్పించారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో పేదలకు న్యాయ సాయం అందజేస్తామన్నారు. లీగల్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేదలు జిల్లా కోర్టులో సంప్రదిస్తే వారి తరపున ఒక లాయర్ను ఏర్పాటు చేస్తామని జడ్జి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి స్వప్నారాణి, పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి అన్ని అంగాల్లో పనిచేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా మీకు వాళ్ళు సేవ చేయడానికి వచ్చినటువంటి సేవకులే. ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సేవకులు నేను కానివ్వండి, నా పక్కన ఉన్న శ్రీనివాస్ గారు కానివ్వండి, మా స్వప్నరాణి గారు కానివ్వండి, అందరూ కూడా తెలిసిందా. కాబట్టి మా సేవల్ని మీరు వినియోగించుకొని మాతోటి మంచిగా పనిచేయించుకోండి. అక్కడ మా ట్రాఫిక్ మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా సేవకులే. మీరు హెల్మెట్ పెట్టుకోరు, ముగ్గురు ఎక్కుతారు, మోటార్ సైకిల్ మీద ఇద్దరే నడవాలి. కాబట్టి ముగ్గురు నలుగురు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎలక్షన్లు కదా మా మీద ఎవరు కేసు పెట్టాలనుకుంటూ ఉంటారు. కానీ యాక్సిడెంట్ అయ్యేసరికి ఏమవుతుంది, ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమంటారు, మోటార్ సైకిల్ మీద ఇద్దరు ప్రయాణం చేస్తేనే మేము ఇన్సూరెన్స్ ఇస్తాము అంటారు. అంటే చట్టాన్ని మనం గౌరవిస్తూ ఉంటే అది మనకి చుట్టంగా ఉంటుంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూనియర్ సివిల్ జడ్జి వెంకట సచిన్ రెడ్డి హాజరయ్యారు. రాజీకి వచ్చిన పలు కేసులను ఇరు వర్గాల ఒప్పందం మేరకు కొట్టివేశారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారం కోసం లోక్ అదాలత్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రితంసారి మన కోర్టులో దగ్గర 250 పైన కేసెస్లలో మనం లోక్ అదాలత్లో సెటిల్ చేసినాం. వాళ్ళందరూ ఇప్పుడు ప్రశాంతంగా మనశ్శాంతిగా బతుకుతున్నారు. మాటికి కోర్టుకు రావాల్సిన అవసరం లేకుండా. క్రితంసారి చెప్పినట్టే కొన్నిసార్లు మన అహానికి పోయి కేసు పెడుతుంటాం, కొన్నిసార్లు మనం గెలవాలి, మన ప్రెస్టేజ్ ఇష్యూ అని అనుకునే అలాంటి కేసెస్ పెడుతుంటాం. కొన్ని సత్వర న్యాయం కోసం లోక్ అదాలత్ని మీరు సక్రమంగా వాడుకుంటారని అంటే ఈ రోజు వరకు ఒక 100 కేసుల వరకు మనకైతే లోక్ అదాలత్లో సెటిల్ అవ్వడం జరిగింది. అది మళ్ళీ లాస్ట్ టైం లాగానే ఒక 250 పైగా కేసెస్ వరకు మనకు సెటిల్ చేస్తామని కోరుకుంటున్నాను. ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రవాణా సంస్థ అధికారులతో కుమ్మక్కై రోజుకు 50 లక్షలు సంపాదిస్తూ ఉన్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బిల్లు లేకుండా 80 టన్నుల లోడ్తో వెళ్తున్న ఫ్లై యాష్ లారీలను ఆయన అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రోజుకి 200-300 ఫ్లై యాష్ లారీలు రామగుండం ఎన్టీపీసీ నుండి ఖమ్మం వైపు బిల్లులు లేకుండా తరలిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కనుసన్నల్లోనే ఈ అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు. ఈ రవాణా ద్వారా వందల కోట్ల రూపాయలు పక్కదారి పడుతూ ఉన్నాయని, ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ను పదవి నుండి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి. ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా? వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటేనే మీరు అర్థం చేసుకోండి అది ఎన్ని టన్నులు ఉన్నాయంటే 75-80 టన్నులు ఉన్నాయా, 100 టన్నులు ఉన్నాయా మాకు తెలియదు. ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు. ఇది 101% ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది 100 కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. డైలీ పోయే లారీలో
దాదాపు 200 నుంచి 300 మధ్యలో ఎవ్రీడే లారీలు పోతున్నాయి. ఒక్క లారీ ఖర్చు 20 నుంచి 25 వేల రూపాయలు అవుతుంది లీగల్ గా. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో కొనసాగుతున్న బడిబాట కార్యక్రమాన్ని ఎంఈఓ శ్రీనివాస్ దీక్షిత్ పరిశీలించారు. నర్సింగపూర్, వెంకట్రావుపల్లి, కొదురుపాక, వరతవెల్లి, బోయినపల్లి, బూరుగుపల్లి పాఠశాలలో జరుగుతున్న బడిబాట కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడారు. ఈ నెల 6 నుండి 21 వరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని అధ్యాపకులకు సూచించారు. పుస్తకాలు, యూనిఫామ్స్ పాఠశాలలు ప్రారంభం కాకముందే పంపిణీ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శ్రవణ్ కుమార్, తిరుపతి నాయక్, భూమయ్య, సత్యనారాయణ ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. బడిబాట కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు గతంలో మన ఊరు మన బడి కార్యక్రమం తీసుకున్నటువంటి దానికి మంచి ప్రతిస్పందన వస్తుంది. పాఠశాల లోపల మౌలిక వసతులన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈసారి యూనిఫామ్స్, మధ్యాహ్న నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా పాఠశాలలు స్టార్ట్ కాకముందుకే పిల్లలకు అందజేయడం జరుగుతుంది. మొదటి రోజు నాడే పిల్లలకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలు ముఖ్యంగా గుర్తించాల్సింది ఏమిటి అని అంటే, ప్రైవేట్ పాఠశాలలకు వలలో పడకుండా డబ్బులన్నీ ఖర్చు చేసుకోకుండా అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలలో ఉంటుంది. మరి ఆ పాఠశాలలో పాఠశాలలన్నింటినీ కూడా మనము కాపాడుతున్నామని మీ ముందు తెలియజేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల పరిధిలోని జొగ్గపల్లిలో గల డీజిల్ బంక్, పెట్రోల్ బంక్ అప్డేట్ కాగా ఆ బంకును సొసైటీ చైర్మన్ పొనగంటి సంపత్తో కలిసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జమ్మికుంట టు వీణవంక ప్రధాన రహదారిలో గల ఈ బంక్ 2018లో డీజిల్ బంక్ గా ప్రారంభమై రైతులకు ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఇప్పుడు పెట్రోల్ బంక్ గా అప్డేట్ అయి మరిన్ని సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, సహకార సంఘం చైర్మన్ పొనగంటి సంపత్, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, కరీంనగర్, వరంగల్ జిల్లాల సొసైటీ మోటివేటర్ రాజయ్య, సేల్స్ మేనేజర్ శరత్, సిఇఓ రవి పాల్గొన్నారు. అద్భుతంగా డీజిల్, పెట్రోల్ అందుబాటు ఉండేలాగా ఇలా నాణ్యమైన డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఇవాళ రైతులకి అందుబాటు చేయాలని ఇలా గొప్ప ఆలోచనతోని ఇవాళ జగ్గాయపల్లి గ్రామ పంచాయతీలో ఇవాళ పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది. రైతులకి నిత్యం అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ఫెసిలిటీస్ ఇన్ని రోజులు జమ్మికుంట వరకు కూడా పోకుండా ఇంకా దగ్గరనే ఊర్లోనే ఉండేటట్టు, ఇటు చుట్టుపక్కల ఉన్న రైతులకి దగ్గరగా ఉండేటట్టు ఇవాళ ఈ పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇవాళ ఏటీఎం కూడా పెట్రోల్ పంప్లో ఉండేటట్టు అదనపు ఫెసిలిటీ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి రైతులకి అద్భుతమైన డీజిల్ కానీ పెట్రోల్ కానీ అందుబాటులో ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పరిధిలో గల జగ్గేపల్లి గ్రామంలో పెట్రోల్ పంప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. దానికి వచ్చిన ముఖ్య అతిథి వచ్చిన ఎమ్మెల్యే గారికి, కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకు, సర్పంచ్లకు, మా రైతులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. డైరెక్టర్లందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పెట్రోల్ పంపు మన రైతులందరికీ అందుబాటులో ఉండే విధంగా, క్వాలిటీ మెయింటైన్ చేసే విధంగా రైతుల కోసం ప్రత్యేకంగా రైతుల దృష్టిలో ఉద్దేశించి పెట్రోల్ పంప్ ఓపెన్ చేయడం జరిగింది. ఇందులో మన ఆయిల్ చేంజ్ మిషన్ కానీ, ఏటీఎం కానీ, 24 అవర్స్ అన్ని సౌకర్యాలు కానీ అన్ని కల్పించినాం. ఈ సందర్భంగా ఈ జగ్గేపల్లి పెట్రోల్ పంప్ చుట్టూ ఉన్న పరిధిలోని చుట్టూ దగ్గర ఉన్న ఊర్లో అందరూ వినియోగించగలరని నా విజ్ఞప్తి. 2018లో డీజిల్ తోటి ఈ పంపు ఓపెన్ చేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా చేపట్టిన డ్రైనేజీ పనులను స్థానిక మహిళలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రైనేజీని ఇష్టానుసారంగా నిర్మిస్తూ ఉన్నారని, కాస్త ఎత్తు తగ్గించాలని డిమాండ్ చేశారు. 13వ వార్డుకు వెళ్లే దారిలో డ్రైనేజీ ఎత్తు పెరగడంతో ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని వాపోయారు. నిన్నటి రోజున జరిగిన ప్రమాదంలో 2 గాయాలైనట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజీ ఎత్తును తగ్గించాలని వారు కోరారు. మాకేం లేదు, మా కారుకు ఇబ్బంది, మాకు మనుషులకు ఇబ్బంది, మేము ముసలిలో ఇబ్బంది. నిన్న ఒక పొల్ల పడ్డది, ఈడ ఆ పొల్ల దాకానే ఉన్నది. మరి ఈ రోడ్డు చేయబట్టి మమ్మల్ని ఉంచుతారా, తీసేస్తారా? రుద్రంగి గ్రామంలో 13వ వార్డు ఇంద్రా చౌక్ దగ్గర యూనియన్ బ్యాంక్ అపోజిట్ గల్లీలో మాకు
తోవ కరెక్ట్ లేదు. నిన్న మేము సార్తో మాట్లాడితే తోవ దించుదామన్నారు. ఈరోజు ఇంకా 2 ట్రిప్పుల మట్టి ఎక్కువ పోసి మాకు నడవరాకుండా వేసిళ్ళు. మాకు వచ్చేపోయే తోవకి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ సమస్యను వెంటనే పరిష్కరించగలరని కోరుతున్నాము. ఎందుకంటే ఇప్పటికే మేము పడ్డాము. ఇక మా మోచే తిరిగింది, మా మోకాళ్ళు ఇరిగినాయి. మాకు హాస్పిటల్ ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి? అందరూ ఇంటింటికి అందరూ దావకళ్ళ పాలైతే ఎవరు చూసుకోవాలి? ఈ తోవని దించుతారా? దించారు. 2 ముచ్చట్లు చెప్పుల్లి. లేకపోతే సీసీ రోడ్ని మేము వాళ్ళగొడతాం. ఖచ్చితంగా వాళ్ళగొడతాం. మనిషికి ఒక గడ్డ పట్టుకొని వాళ్ళగొడతాం. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. మాకు ఈ సమస్య మాత్రం పరిష్కారంగా అవ్వాలి. ఈ వాడకు దాదాపు ఒక 150 మంది ప్రయాణిస్తారు. దానికి రోడ్డు ఎత్తుగా పోసారు. ఇది ఇబ్బంది అవుతుంది. ఇప్పటికీ 2 పడ్డారు. ఆర్ఎన్బి రోడ్డు వాళ్ళు కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఎమ్మెల్యే గారు కానీ స్పందించి దీన్ని పరిష్కారం చేయాలని కోరుతున్నాం. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని హనుమంతునిపేట రోడ్డు మార్గంలో చందపల్లి ప్రాంతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే విజయ రమణారావు పరిశీలించారు. ఆ ప్రాంతంలో త్రాగునీరు, కరెంటు, డ్రైనేజీ, రోడ్డు సమస్యలు ఉన్నట్లు ఎమ్మెల్యే తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి తక్షణమే ఆయా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. త్వరలో ఇండ్ల పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని ఎమ్మెల్యే తెలియపరిచారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ కమిషనర్, విద్యుత్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. వెల్కమ్ బ్యాక్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జనగామ శరత్రావు అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సద్దుపట్ల అంజురెడ్డి హాజరయ్యారు. ఎంపీటీసీలు, మండల అధికారులు గ్రామాల్లోని సమస్యలపై సాదాసీదాగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసేందుకు గాను బడిపాట కార్యక్రమాన్ని చేపట్టిందని, బడేడు పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని నోడల్ అధికారి సూచించారు. ఒకే చోట 4 అంగన్వాడీలు నడుస్తున్నాయని వేర్వేరుగా ఏర్పాటు చేయాలని సూపర్వైజర్ కోరారు. జూలై 4వ తేదీన ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ పదవికాలం ముగియనుండగా వారిని శాలువతో సత్కరించి మెమంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా నెరవేర్స్తే ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. మీరు అధికారులు, నాయకులకు కూడా టచ్ ఉండి మీరు ప్రతిదీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అదే విధంగా చేసుకోవాలి. ఈ 5 సంవత్సరాలలో మీ అందరూ మాకు సహకరించినందుకు మీకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా ఇవాళ 22 గ్రామాల ప్రజలు కూడా 5 సంవత్సరాలలో మేము ఎంపీపీ గారు కానీ, నేను ఒక జెడ్పీటీసీగా కానీ ఏం చేసినాం అనేది ప్రజలకు తెలుసు. అదే పద్ధతిలో అన్ని గ్రామాల ప్రజలు కూడా సహకరించినందుకు ఈ జనరల్ వారిలో ఈ గ్రామాల ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. అన్ని ఊర్ల పల్లె ప్రగతిలో భాగంగా 20-30 ఏళ్ల నుంచి ఉన్న పాత బాయిలు కొడుకేస్తున్నాము. శిథిలావస్థలో ఉన్న ఇళ్ల పాములు, గీములు వంటి అట్లాంటి ఇళ్లను సాగు చేసుకుని ఇలా పల్లె ప్రగతిని పెట్టి నిజంగా పల్లె ప్రగతి సాధించాం. అన్ని గ్రామాల్లో అంతకుముందు ఇల్లుండు తీసామంటే భయం ఉండు, వాళ్ళు కేసులు పెడతారు. ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా ఆ ఇండ్లు అన్ని తీసేసే పెట్టుకున్నాం. మంచి ఆలోచనలతో ఇలా గ్రామాలన్నీ పచ్చగా ఉన్నాయి. ప్రతి గ్రామంలో ఒక పార్క్, ఎంత గొప్ప ఆలోచన. అన్ని శ్మశాన వాటికలు చేసుకున్నాము. అన్ని ముఖ్యంగా అన్ని గ్రామాల్లో ట్రాక్టర్లు, చిన్న గ్రామ పంచాయతీ ట్రాక్టర్, తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తాం. చిన్న గ్రామాలకు పొద్దున్నే
చెత్త బండి వచ్చిందమ్మా అని మైకులు పెట్టుకున్నారు మా వాళ్ళంతా. పొద్దున్నే చెత్త తీసుకొచ్చి వాళ్ళు వేస్తారు. నిజంగా ఇది మనకు చాలా మంది చదువుకున్న విద్యావంతులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మీడియా మొఘల్ రామోజీరావుకు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడారు. మీడియా రంగంలో ఎన్నలేని సేవలందించిన రామోజీరావు మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుల్లూరి మధు, పెరిక శ్రీనివాస్, పెరిక సుధాకర్ పాల్గొన్నారు. रामोजीराव अमर है, 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 रामोजीराव अमर है. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కి చెందిన నిరుపేద పెయింటియం నగేష్ ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని జిల్లా పద్మశాలి సేవ సంఘం అడక్ కమిటీ చైర్మన్ వల్స నీలయ్య పరామర్శించారు. తమ వంతు సహాయంగా వారికి క్వింటాల్ బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడక్ కమిటీ సభ్యులు సబ్బాని రాజమల్లు, పెగడ చందు, ఆడిపు అంబదాస్, గాదాసు రవీందర్, మాజీ సర్పంచ్ ఆడిపు రాజు, ఆడిపు శ్రీనివాస్, కాల్వ శ్రీరాంపూర్ అధ్యక్షులు గోలి సుధాకర్, ఒడ్నాల శ్రీనివాస్ పాల్గొన్నారు. నగేష్ గారు చనిపోయిన సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మా యొక్క హడాక్ కమిటీ పెద్దపల్లి జిల్లా పద్మశాలి సంఘం తరఫున 1 క్వింటల్ బియ్యము వారికి మా వంతు సహాయంగా అందించడం జరిగింది. ఇందులో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మన మండలాధ్యక్షుడైనటువంటి సబ్బన్ రాయమల్ గారి ఆధ్వర్యంలో చేపట్టి నాతో పాటు మన హడాక్ కమిటీ మెంబర్లు అయినటువంటి పేడ చంద్ గారు మరియు ఆడ అంబదాస్ గారు, గాదాస్ రవి గారు విచ్చేయడం జరిగింది. వారికి మరియు సుల్తానాబాద్ నుండి విచ్చేసినటువంటి వారికి మరియు శ్రీరాంపూర్ మండలంలో ఉన్నటువంటి పద్మశాలి టౌన్ ప్రెసిడెంట్ గారికి మరియు మండలాధ్యక్షుని గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని మనకు సూచించి ఎవరైనా మన వాళ్ళు చనిపోతే తెలియజేయండి అని మన యొక్క టౌన్ ప్రెసిడెంటు మరియు మండలాధ్యక్షుల గారు తెలియపరచగానే ఈ యొక్క బీద కుటుంబమైనటువంటి పెండం నగేష్ గారి కుటుంబానికి ఆర్థిక సాయం అవసరం ఉన్నదన్న అనగానే మనం పైసలు ఇస్తే ఎక్కడో పోతే ఏమో చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో తర్రి నర్సయ్య, తర్రి రవీందర్ స్మారకార్థం క్రికెట్ ప్రీమియర్ లీగ్ ను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎస్ఐ అశోక్, స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు గంగ మహేష్ హాజరై మ్యాచ్ ను ప్రారంభించారు. ఈ లీగ్ లో అంబేద్కర్ యూత్ జట్టు విన్నర్ గా, ఆర్ఎఫ్సి యూత్ జట్టు రన్నర్ గా నిలిచాయి. అనంతరం క్రీడాకారులకు బహుమతుల్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గ్రామీణ క్రీడాకారులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు తర్రి నరేందర్, కమలాకర్, నారాయణ, పెద్దలు, శ్రీనివాస్, గంగారెడ్డి, గంగాధర్ పాల్గొన్నారు. అలాంటి వాళ్ళు ఏంటంటే మానసికంగా వీక్ ఉండడం వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు ఏ గేమ్స్లలో పార్టిసిపేట్ చేయకపోవడం వల్ల వాళ్ళకి స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే గెలిచిన వానికి ఎంతైతే స్పిరిట్ ఉంటుందో ఓడిపోయిన వానికి అంతకంటే ఎక్కువ స్పిరిట్ ఉండాలి. ఎందుకంటే నెక్స్ట్ గేమ్ గెలవాలనేది ఉంటుంది. ఇప్పుడు గెలిచిన వాడు ఆల్రెడీ ఎంజాయ్ చేస్తాడు, కానీ ఓడిపోయిన వాడు ఏదో గేమ్స్లోనే కాదు లైఫ్లో కూడా ఏదైనా ఫెయిల్ కాగానే లేకపోతే ఇంకేదైనా పని ఒక అప్లై చేస్తాం, జాబ్ రాదు, కానిస్టేబుల్ జాబ్ లేకపోతే ఇంకేదైనా జాబ్ గ్రూప్ 1 రేపు గ్రూప్ 1 ఎల్లుండి గ్రూప్ 1 ఉంది, గ్రూప్ 1 రాలేదని చెప్పేసి చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం పేపర్లలో. మన ఇంటర్మీడియట్ రిజల్ట్ రాగానే ఏమైంది, ఫెయిల్ కాగానే చనిపోయింది. కొన్ని మనకు వార్తలు వచ్చినాయి, మన దగ్గర కాలేదు, బయట కొన్ని జరిగినాయి. అట్లా అంటే ఏంది, ఫెయిల్యూర్ని తట్టుకోలేకపోతారు, ఫెయిల్యూర్ని తట్టుకుంటారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న గెలుపొందడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు మరి శ్రీనివాసరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, పందిర్ల లింగం గౌడ్, వంక గిరిధర్ రెడ్డి, మేడిపల్లి దేవానందం, కొమిరిశెట్టి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. పాలనను చూసి ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపియాలి, ఏ క్యాండిడేట్ అయినా సరిగా గెలవాలనే దాని మీద ప్రజలలో ఉన్నది. కాబట్టి మన ముఖ్యమంత్రి వర్యులు మంచి డెవలప్ చేస్తాడు, మన రాష్ట్రాన్ని ముందంజలో ఉంచుతాడు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు ఏవేవైతే హామీలు ఇవ్వడం జరిగిందో ఆ హామీలన్నీ నెరవేర్చేంత వరకు వేరే ప్రోగ్రాంలు ఏం పెట్టుకోనని చెప్పడం జరిగింది. దానికి మొన్న 6 గ్యారంటీలల్లా 5 ఇవ్వడం జరిగింది, ఇంకొకటి అది కూడా ఇస్తారు. ఇప్పుడు రుణమాఫీ కూడా చేస్తా అని చెప్పిండు. ఆగస్టు 15 తారీఖు లోపల అవి కూడా చేస్తారు. ఈ ప్రతి ఒక్కటి ఏదైతే ఆయన హామీ ఇచ్చిండో అవన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవ్వరి కూడా రైతులకు కూడా చాలా సంతోషంగా ఉంది ఈసారి. ఎందుకంటే వడ్ల మార్కెట్లల్లో వడ్ల దగ్గర మాత్రం రైతులు వడ్డు బోవుతోటే డబ్బులు వచ్చినాయి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. పార్టీ గురించి
ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క నైతిక విజయం అని కూడా చెప్పొచ్చు. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ కోసం పాపం ఎంతో కృషి చేసిండు. జైలుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ తన పైన ఎన్నో కేసులు ఉన్నాయి. ప్రజలందరూ కూడా ఆయనను ఆదరించారు, గౌరవించారు. చదువుకున్న మేధావి వర్గం అందరూ కూడా అంగీకరించారు ఆయన నాయకత్వం కావాలని చెప్పి. కాబట్టి తీన్మార్ మల్లన్న గెలుపైనటువంటిది యావత్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ఒక బూస్ట్ బలంలాగా వ్యవహరిస్తుంది. మా రాష్ట్ర నాయకుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి మంచి పనులు, అభివృద్ధి పనుల లోపల మొన్న 8 ఎంపీ సీట్లను కూడా గెలవడం జరిగింది. ఇంకా అభివృద్ధి పనుల లోపల కానీ అన్ని పనులు ముందుకు కొనసాగించడం జరుగుతుంది. ప్రజలందరి ఆశీర్వాదం ఇదే విధంగా ఉండాలని చెప్పి కోరుతూ మరొకసారి తీన్మార్ మల్లన్న గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాము. జై కాంగ్రెస్. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో ఏ చరిత్రకైనా ఆనాటి శాసనాలు, శిల్ప కళాకృతులే ఆధారాలు. వీర్నపల్లి మండల కేంద్రం అలాంటి ఎన్నో ఆనవాళ్లకు ఆవాసం. అరుదుగా కనిపించే వీరగల్లు విగ్రహాలు, చిట్టపురాల కుప్పలు, 11 బావులు, నెత్తురు బండలు ఇలాంటి చారిత్రాత్మక ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయి. ఎక్కడైనా ఒకే విగ్రహంపై చెక్కబడిన వీరగల్లు విగ్రహాలు కనిపిస్తుంటాయి. కానీ వీర్నపల్లి మండల కేంద్రంలో మాత్రం 6 బండరాలపై వీరగల్లు ప్రతిరూపాలు ప్రత్యేకంగా దర్శనమిస్తూ ఉంటాయి. అలా వారి పేరు మీదుగా ఆ వీర్లపల్లి కాలక్రమేణా వీర్నపల్లి మారిందని స్థానికులు చెబుతుంటారు. గ్రామంలో శాసనాలేవి లభించకపోవడంతో కళాకృతులు ఏ కాలానికి చెందినవో స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. బండరాలపై చెక్కబడ్డ రూపాల్లో సిగముడిచిన యోధుల విల్లు, ఖడ్గం, అమ్ముల పొది, ఈటె వంటి ఆయుధాలు కనిపిస్తుంటాయి. కానీ కొంతకాలంగా ఆనాటి చారిత్రాత్మక ఆనవాళ్లు ప్రస్తుతం కళ్ళ తప్పుతున్నాయి. నిలబడి ఉంచిన విగ్రహాలు ప్రస్తుతం నేలమట్టమై పగుళ్లు చూపుతున్నాయి. వీటిని జాగ్రత్తగా భద్రపరిస్తే భవిష్యత్ తరాలు వీక్షించే అవకాశాలు ఉన్నాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ క్రేజ్ మామూలుగా ఉండదు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా పవన్ గెలిచాక నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అంటూ వాహనాల నెంబర్ ప్లేట్లపై రాసుకోవడం అక్కడి అభిమానులకు మామూలైంది. తాజాగా ఇదే తరహా ఆనవాయితీ కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోనూ కనిపించింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం బల్వంతపూర్ గ్రామానికి చెందిన నక్కా అనిల్ అనే యువకుడు తన వాహనం నెంబర్ ప్లేట్పై చొప్పదండి ఎమ్మెల్యే తాలూకా అంటూ రాయించి అభిమానం చాటుకున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో శాలివాహన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా నెల్లూట్ల జనార్దన్, గౌరవ అధ్యక్షులుగా ఇల్లందు అంజయ్య, ఉపాధ్యక్షులుగా కోరపు మహేందర్, ఎలగందుల రవితో పాటు కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ సంఘం సమస్యల పరిష్కారానికి పోరాడతామన్నారు. తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కుమ్మరి సంఘం తరఫున తడగొండ, పొదురుపాక, కోరము, విలాసాగరు అందరు కలిసి నరసింగపురం అన్ని విలేజ్ కలిసి మన మండలం బోయినపల్లి మండలం తరఫున ప్రెసిడెంట్గా నన్ను ఎన్నుకోబడింది. అన్ని విలేజ్లు తరఫున నెల్లూట్ల జనార్దన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రెసిడెంటు ఇంకా విలేజ్కి నెంబర్లుగా ఎన్నుకోవడం జరిగింది. జూలై 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కోడరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో మాదిగల పోరాట సమితి నూతనంగా అజెండా ఆవిష్కరించనున్నట్లు ఎంఆర్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎనగందుల భిక్షపతి తెలిపారు. మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై 7న వరంగల్లో జరగబోయే మాదిగల కవాతును విజయవంతం చేయాలని కోరారు. మాదిగల మద్దతుతోనే దేశంలో నరేంద్ర మోదీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్ గారు మాట్లాడుతున్నాం. వచ్చే నెల 7వ తారీఖు నాడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి 30 సంవత్సరాలు నిండబోతుంది. కాబట్టి వచ్చే నెల 7 తారీఖు నాడు మన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని ఈ గ్రామంలో
జెండా కట్టుకొని జెండావిష్కరణ చేసుకొని వచ్చే నెల 7 తారీఖు నాడు వరంగల్లో జరగబోయే మాదిగల కవాతును విజయవంతం చేసుకోవడం కొరకు ప్రతి గ్రామాన్ని తిరుగుకుంటూ మాదిగలను బలోపేతం చేసుకుంటూ అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామం నుండి అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలియజేస్తూ జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.